హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో ఫైన్ ఆర్ట్స్ ఎవరికైతే మరి ఆర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆర్ట్స్ అంటే ఒక ఆర్టే కాదండి, దాంతోపాటు వీణ, మృదంగము చాలా ఉంటాయి. అవన్నీ చూద్దాం ఒకసారి. వాటన్నిటిని కలిపి మనకు ఫైన్ ఆర్ట్స్ అంటాము. సో కాబట్టి ఎవరికైనా సరే మీ పిల్లలకి ఫైన్ ఆర్ట్స్లో కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో 6వ తరగతిలో అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ చేరుబడికి సంబంధించింది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి నోటిఫికేషన్ TSRR FAIC అంటే ఫైన్ ఆర్ట్స్ స్కూలింగ్ అంటారు దీన్ని. సో వీళ్ళకి సంబంధించి పేమెంట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఎప్పుడుంది? మనకు March 28 స్టార్ట్ అయితే మరి April 18కి డేట్ అయిపోతుందండి. వీళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి May 5th రోజు ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్ ఇచ్చారు. తెలుసుకుందాం, చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ ట్యాబ్ అంటే ఇక దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ ఫర్ అడ్మిషన్ ఇంటూ క్లాస్ 6th విత్ ఫైన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. కో ఎడ్యుకేషను. ఇది మనకు మల్కాజ్గిరి హైదరాబాద్లో ఉంది, అంటే ఆదిలాబాద్ గట్కేసర్లో ఉంది. సో దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే చూడండి, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? March 16కి అండి. ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? March 28. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే April 18th. సో మీకు హాల్ టికెట్లు వెబ్సైట్లో ఎప్పటి నుంచి పెడతారంటే April 26 నుంచి పెడతారు. మీకు ఎగ్జామ్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ May 5th రోజు ఉంటుంది. ఆ తర్వాత రిజల్ట్స్ ఇస్తారు. ఫైన్ ఆర్ట్స్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు ఎప్పుడు ఉంటుంది అంటే May 26 రోజు ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ స్కిల్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. అడ్మిషన్ ఎట్లా అంటే స్టేజ్ 1లో మీకు అక్కడ మీకు 5th క్లాస్లో సబ్జెక్ట్స్ పైన ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2 ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్, అంటే మీకు ఫైన్ ఆర్ట్స్ అంటే ఆర్ట్లో మీకు దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో అది దాంట్లో మీకు చిన్న టెస్ట్ పెడతారు. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. స్టేజ్ 1లో మెయిన్ మెరిట్ తీసుకుంటారండి. సో ఇక్కడ చూడండి, మీకు ఫైన్ ఆర్ట్స్ అంటే అందరికీ ఏమనుకుంటారంటే ఓన్లీ ఆర్ట్స్నే మనకు ఫైన్ ఆర్ట్స్ అనుకుంటాము. కానీ ఫైన్ ఆర్ట్స్ అంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఒకసారి. ఫైన్ ఆర్ట్స్ అంటే అందరూ పెయింటింగ్, డ్రాయింగ్ అనుకుంటారు. కానీ ఫైన్ ఆర్ట్స్ అంటే దాంతోపాటుగా ఇంకా 12 కోర్సులు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. క్లాసికల్ మ్యూజిక్, వోకల్, కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, ఇది కూడా ఫైన్ ఆర్ట్స్ కిందకి వస్తుంది. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, వీణ, వయోలిను, మృదంగం, తబలా, కీబోర్డు, గిటార్, ఫ్లూటు, ఇంకా డ్యాన్స్లో ఏమున్నాయి? కూచిపూడి డ్యాన్సు, కథక్ డాన్సు, తర్వాత థియేటర్ ఆర్ట్స్ ఉంది. ఇవన్నీ మొత్తం 13 కోర్సు కలిపితే ఫైన్ ఆర్ట్స్ అంటామండి. మీ పిల్లలకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అండి. ఒకప్పుడు ఇలాంటి ఛాన్సెస్ లేదు, ఇప్పుడు గవర్నమెంట్ అందరికీ ఇస్తుంది. అయితే గురుకులాలు అనగానే చాలామంది SC STs మాత్రమే అనుకుంటారండి. కాకపోతే SC ST BC OC అందరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందండి. మంచి ఆపర్చునిటీ. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ తల్లిదండ్రుల ఆదాయము గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో 1,50,000 కంటే తక్కువగా ఉండాలి. పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో 2 lakhs కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుందండి. ఓకేనా అండి? చూసుకోండి ఇక్కడ. అయితే మీరు అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మరి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, TC, రికార్డ్ షీటు అంటే బోనఫైడు, స్టడీ సర్టిఫికేట్సు, మార్క్ షీటు, 5th క్లాస్ ప్రోగ్రెస్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటో సైజు, బర్త్ సర్టిఫికేటు, మెడికల్ సర్టిఫికేట్ అన్నీ కూడా రెడీ పెట్టుకోవాల్సి ఉంటుందండి. అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ₹100 ఆన్లైన్లో పే చేసి అందరూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఎనీ 2 సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చెప్పారు కదండి, మీకు స్కిల్ టెస్ట్లో 100 మార్కులు ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో మొత్తం 200 అయితే మీకు చూస్తారు. మీ మెరిట్ని బట్టి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు రిటర్న్ టెస్ట్లో తెలుగు చూడండి, ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ మొత్తం 100 మార్కులు, అంటే 5,000 అయితే ఉన్నాయి. ఓకేనా అండి? తర్వాత ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్నీ పెట్టచ్చు. మీరు చూసుకోండి ఒకసారి. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 35 ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ టెస్ట్ అంటే ఏమన్నారని మీకు ఇంట్రెస్ట్ని పెట్టుకొని చెప్పాను కదండి. ఇందులో చూడండి 20 మార్కులకు ఇవి అంటే శృతి, రిధమ్ ఇవన్నీ ఉన్నాయండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా డ్యాన్సు, పెయింటింగ్ అండ్ డ్రాయింగు. సో వీటన్నిటి కలిపి మొత్తం 100 మార్కులు ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి? ఇక్కడ మీకు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది అంటే త్రూ హాల్ టికెట్స్లో పెడతామని చెప్పారు. మరి స్టేజ్ 2 మాత్రం ఖచ్చితంగా మరి ఆదిలాబాద్లో ఉంటుంది, గట్కేసర్ దగ్గర ఉంటుంది అది. ఓకేనా అండి? టీచింగ్ ఆఫ్ రెగ్యులర్ అకాడమిక్స్ ఆఫ్ క్లాస్ 6th విత్ ఫైన్ ఆర్ట్స్ అంటే వీళ్ళకి ఫైన్ ఆర్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచిగా ఉంటుంది.
అన్నీ ఫ్రీగా ఉంటాయండి. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ మీడియంలో సిలబస్ ఉంటుంది, మొత్తం చదువుకోవడం కూడా, తెలుగు మీడియం ఉండదు. ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆన్లైన్ పేమెంట్లో డూ యూ బిలాంగ్ టు స్టేట్ అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. మీరు ఏ ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదివారు, ఆ డిస్ట్రిక్ట్ పేరు, మీ క్యాండిడేట్ నేము అంటే మీ యొక్క స్కూల్లో ఇన్న విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. జెండరు అంటే ఇక్కడ ఓన్లీ క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి, ఎందుకంటే లోపల మళ్ళీ సర్నేమ్ అడుగుతారు కాబట్టి ఇక్కడ ముందర ఓన్లీ క్యాండిడేట్ నేమ్ ఇచ్చేయండి. జెండర్ బాయ్ అయితే బాయ్, గర్ల్ పెట్టండి. సెలెక్ట్ కమ్యూనిటీ పెట్టండి. మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ద క్యాండిడేట్ గర్ల్ పాస్వర్డ్ సిద్ధం అంటే ఇప్పుడు అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ ఇన్కమ్ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. అమౌంట్ ఇక్కడ అక్కడ వచ్చేస్తుందండి. రాకపోతే ఇక్కడ 100 పెట్టండి. ఎంటర్ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ ఓకే అని చెప్పేసి సబ్మిట్ చేస్తే ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా. సో తర్వాత చూసినట్టయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అండి. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జర్నల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ పేమెంట్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోటోస్ రెండు కూడా కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత డిక్లరేషన్ ఓకే అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.